SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అవయవదానం మరణించిన జీవించడం అంటే అవయవదానం చేస్తే ఎంతో మందికి లైఫ్ ఇవ్వచ్చు. ఇది పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలా ముందుకు వెళ్తోంది. ఎంతో మందిలో అవేర్నెస్ కూడా కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే పరశురామ్ అనే 20 ఏళ్ల యువకుడు తన విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. బ్రెయిన్ డెడ్ అయినటువంటి ఆ యువకుడి అవయవాలను మరికొంతమందికి ఇస్తూ ఎంతో మందికి ఒక లైఫ్ ఇస్తున్నటువంటి కన్న తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అయినప్పటికీ కూడా వాళ్ళకి అసలు అవయవదానం పైన ఇంపార్టెన్స్, ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల మరొకరికి ఎలా మనం లైఫ్ ఇవ్వగలుగుతాము అని వాళ్ళకి చెప్పినప్పుడు ఆ గుండెలు నిండా దుఃఖం ఉన్నా కూడా మనసు కఠినం చేసుకొని మరొకరికి నా కొడుకు మరొకరిలో జీవిస్తాడు కదా అని చెప్పి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం నిజంగా అప్రిషియేట్ చేయాలి మనం. ప్రజెంట్ అయితే విమ్స్ హాస్పిటల్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్గాన్స్ అయితే వివిధ హాస్పిటల్స్కు పంపడం జరిగింది. పరశురామ్ వాళ్ళ పేరెంట్స్ మనం అందరూ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ క్షమించండి, ఏమనుకోవద్దు, కానీ ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మీకు చెప్పారా బాబు ఇలా బ్రెయిన్ డెడ్ అయినా కూడా మిగతా వాళ్ళకి ఆర్గాన్స్ ఇస్తే వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు? ఏమైంది అసలు బాబుకి? ఏ ప్రమాదం? బాబు పనికి వెళ్ళాడు మా, ఏమైందో కూడా తెలీదు. తర్వాత కబురు వచ్చింది. కబురు రాగానే పడగొట్టి వచ్చినప్పటికీ బాబు అక్కడ ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేసా. తర్వాత నాకు ఎందుకో మనసుకు అనిపించింది, ఖాళీ చేస్తే ఏ ప్రయోజనం ఉండదు, గవర్నమెంట్కి అయినా ఇస్తే నలుగురు కనుక కాపాడుతాడు నా కొడుకు అనేసి అనుకొని నిర్ణయం తీసుకున్నాను అంతే. కానీ నా కొడుకు ఉండబెట్టి నాకు అన్నిటికి నాకు లోటు లేకుండా అయిపోయింది. నా కొడుకు లేడు, నాకు ఏ లోటు లేకుండా అయిపోయింది. నా కొడుకు అనుకునే జీవించుకునే ఉన్నానమ్మా. ఆడంత గొప్ప తెలివైనాడు, లేకపోతే నా జీవితం లేనట్టు అయిపోయింది. ఆడు నా బతుకు. అందుకే నా 10 మందికి నాకు సాయం చేశాను కాబట్టి నా కొడుకు ఎంతో గొప్పగా ఉంటాడని ఆనందపడుతున్నానమ్మా, అంతే, ఇంకేం లేదు. తల్లి మనసు చాలా గొప్పది. ఎందుకంటే కొడుకును కోల్పోయినటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక కన్న తల్లిగా తన కొడుకు దూరం అయినప్పటికీ కూడా తన కొడుకు ఇంకొకరిలో జీవించాలి, ఇంకొకరికి లైఫ్ ఇవ్వాలి, ఆ గొప్ప అవకాశంగా దీన్ని తీసుకొని మేము ఆర్గాన్ డొనేషన్ కు ముందుకు వచ్చాము అంటూ ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూనే చెప్తోంది. తన మనసులో వచ్చినటువంటి ఆ మంచి ఆలోచన ద్వారా ఈరోజు మరికొంతమందికి లైఫ్ అయితే రాబోతోంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏమైందండి అసలు? యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? యాక్చువల్గా తను పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. గత 2 రోజుల క్రితం తను వర్క్కి వెళ్తూ వర్షం పడడం కారణంగా డ్రమ్ స్లిప్ అయి కింద పడిపోయాడు. అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తనతో పాటు ఒక కోవర్కర్ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అలా పడిపోతే దాన్ని మళ్ళీ మనం గాయత్రికి షిఫ్ట్ చేయడం, మళ్ళీ అక్కడ నుంచి అక్కడ కరెక్ట్గా ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల మళ్ళీ విమ్స్కి షిఫ్ట్ చేయడం. ఈలోపు విమ్స్ వారు రాత్రి 11 o'clock ఈ టైంలో ఫస్ట్ బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. మళ్ళీ మార్నింగ్ 5:30కి సెకండ్ బ్రెయిన్ డెడ్ కూడా డిక్లేర్ చేశారు. సో దానికి తర్వాత వారి యొక్క పేరెంట్స్తో మాట్లాడి ఎలానో ఇంకా మనకి తను ఎలానో దక్కడు కాబట్టి తన యొక్క ఆర్గాన్స్ అనేవి డొనేట్ చేయడం వల్ల ఇంకొక 4 ప్రాణం పోస్తున్నట్టు అవుతుంది. తను ఫిజికల్గా మన మధ్య లేనప్పటికీ కూడా బట్ తన యొక్క ఆర్గాన్స్ ఇంకొకరి ద్వారా పనిచేయడం, తను మన మధ్య ఇంకా నిజంగా ఉన్నట్టే. సో దాన్ని మీరు గట్టిగా తీసుకోండి అని చెప్పేసి వారికి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి వారు వెంటనే మన మీద గౌరవం ఉంచి వెంటనే వారి యొక్క అభిప్రాయాన్ని మనకి తెలియజేయడం జరిగింది. చాలా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి యువకుడు పరశురామ్ 20 ఏళ్ల వయసులోనే అనుకోని ప్రమాదంలో తను బ్రెయిన్ డెడ్ అవ్వడం, ఆ తర్వాత విమ్స్ హాస్పిటల్ నుంచి ఆ పేరెంట్స్ని అప్రోచ్ అయ్యి ఇలా జరిగింది మీ బాబుకి. కానీ మీకు ఇంకొక అవకాశం ఏంటంటే ఇక చనిపోయాడు, దూరం అయిపోయాడు అనే బాధ కన్నా మరొకరిలో ఉన్నాడు, జీవించి ఉంటాడు అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఒక కౌన్సిలింగ్ ఇవ్వటం, వెంటనే ఆ తల్లి పెద్ద మనసు చేసుకుంది. కుటుంబ సభ్యులందరూ కూడా దానికి అంగీకరించి ఈరోజు మరొక 4 తన బిడ్డను చూసుకునే అవకాశం వచ్చిందన్నట్టుగా భావిస్తూ ఆ తల్లిదండ్రులు అయితే ఇప్పుడు ఒక గ్రీన్ ఛానల్ ద్వారా విశాఖలో ఉన్న కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్కి అయితే ఆర్గాన్స్ని తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఆ పరశురామ్ ఫ్రెండ్స్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ నాన్నగారుతో ఒక్కసారి మాట్లాడదాం. ఈ సమయంలో మిమ్మల్ని మాట్లాడించకూడదు, అతను చెప్తున్నారు నాకైతే మాటలు కూడా రావటం లేదు, నేను మాట్లాడలేను అని చెప్తున్నారు. ఏంటంటే యాజ్ ఏ వర్కర్గా
ప్రతి ఒక్క వర్కర్స్కి ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి పెయింటర్స్ అందరికీ కూడా నేను తెలియజేసింది ఏమిటంటే, యాజ్ ఏ కాంట్రాక్టర్గా వర్కర్ని తీసుకెళ్లేటప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేయాలి అని అంటే, ఒక వర్కర్కి లేబర్ కార్డ్ అనేది, సెకండ్ థింగ్ లేబర్ ఇన్సూరెన్స్, మేజర్ ఇవి. ఈరోజు వీరికి ఆ అబ్బాయి తెస్తే కానీ గడవని పరిస్థితి. అలాంటిది ఈరోజు వారి యొక్క కుటుంబం యొక్క మెయిన్ పిల్లర్ని వాళ్ళు కోల్పోయారు. చాలా బాధాకరం. అలాంటి సిచ్యువేషన్లో కూడా వారు ఇంకా గట్టిగానే ఉన్నారు. సో ఎలాంటి ఇన్సూరెన్సెస్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ సైడ్ నుండి కానీ వారికి అసలు నో యూజ్ అనమాట. ఎట్ సైడ్ నుంచి కూడా ఎలాంటి కాంపెన్సేషన్స్ లేవు. సో ఇంకా లక్కీగా నిన్న మనం మాట్లాడడం, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ యొక్క బిల్డర్స్ కూడా పాజిటివ్గా మన మీద రెస్పాండ్ అయ్యి వారు కూడా కొంత కాంపెన్సేషన్ దీనికి ప్రకటించడం జరిగింది. సో హ్యాపీ టు సే దట్. వారందరికీ కూడా నేను పెయింటర్స్కి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, దయచేసి మనం పోయేటప్పటికీ కూడా ఫ్యామిలీకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. లైక్ దట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సెస్ ఏమైనా చేయించుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏదైనా జరిగేటప్పుడు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని. ఎవరైతే మనిషి దూరం అయిపోవడం ఒక దుఃఖం అయితే, ఇంకా పూర్తిగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ కొడుకు మీదే ఆధారపడి ఉన్నారు. కొడుకు ఉన్నాడు అనే ఒక కొండంత అండ ధైర్యం, ఇప్పుడు ఆ ధైర్యాన్ని కూడా పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాల నుంచి మనం చాలా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంది. మనుషులు దూరం అవుతారు, ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరు ఊహించలేం. కానీ ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితులు, కానీ ఆ తర్వాత ఆ కుటుంబానికి భరోసా ఏంటి, ఎవరు ఆసరాగా నిలుస్తారు అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ వయసులో వీళ్ళు ఏదైనా పని చేసుకొని వాళ్ళు పోషించుకోవాలన్నా కూడా ఆ పరిస్థితి లేదు. సో మినిమం ఇప్పుడు ఈ పర్సన్ చెప్తున్నట్టు అది పెయింటర్సా ఇంకొకట అని కాదు, కానీ మినిమం మనం ఒక వర్కర్గా పనిచేస్తున్నామంటే కనీస భద్రతతో పాటు కుటుంబానికి కావాల్సినటువంటి ఒక ఆసరాన్ని కూడా మనం కల్పించే ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్న ఎవరైనా కూడా దీనిపైన కూడా కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏదేమైనా ఒక బాధాకరమైన ఘటన జరిగింది, కానీ ఇంకొక వైపు పరిసరం మరొక నలుగురిలో జీవిస్తూనే ఉంటాడు అనటంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. బట్ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.